Hello my dear amigos. In this session I am going to give you 5 most important tips to be a topper. So if you follow these 5 important steps, మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో అయితే you can be the next topper here. So మీరు కూడా టాపర్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎవరైనా ఆలోచించండి, టాపర్స్ ఉంటారు. మీ స్కూల్స్ లో, మీ కాలేజ్ లో, మీ క్లాస్ లో కూడా టాపర్స్ ఉండొచ్చు. డు దే ఫాలో ఎనీథింగ్ గాడ్ లెవెల్ మెటీరియల్? వాళ్ళ దగ్గర ఏమైనా సపరేట్ మెటీరియల్ ఉంటుందా? లేదు. మీరు చదివే మెటీరియలే కదా వాళ్ళు చదివేది, మీరు వినే క్లాసే కదా వాళ్ళు వినేది, మీకు చెప్పే టీచర్సే వాళ్ళకు చెప్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. దెన్ వాట్ అబౌట్ ద రిజల్ట్స్? అసలు రిజల్ట్స్ లో డిఫరెంట్ ఎందుకు వచ్చింది? సో బికాస్ టాపర్స్ విల్ ఫాలో ద 5 డిఫరెంట్ టిప్స్. యూ ఆర్ గోయింగ్ టు ఫాలో దీస్ 5 స్టెప్స్ అండ్ యూ కెన్ బి ద నెక్స్ట్ టాపర్ అన్నమాట. సో మై డియర్ అమిగోస్, నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్ లావురి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ లెట్ us begin this. వాట్ ఆర్ దీస్ 5 స్టెప్స్ అనేది నేను మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. జస్ట్ స్టే కనెక్టెడ్ విత్ మీ ఫర్ నెక్స్ట్ 2 to 3 minutes and you will be the next topper. So everybody just focus. So ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే I have my tip number 1 is concentration. So you have to focus on your classes. ఎక్కడి నుంచి అయినా సరే, ఏ క్లాస్ వింటున్నప్పుడైనా సరే, you have to be very much focused in your class. క్లాస్ అనేది మనకు ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత మిగతావన్నీ వస్తాయి. So you have to be very much focused. Toppers will always focus on their present class. So వాళ్ళేమి రాత్రంతా తెల్లార్లు కూర్చొని చదువుకోరమ్మా. రోజు నువ్వు 1 hour చదివినా సరే, బీ ఫోకస్. ఆ 1 hour కూడా ఫోకస్ చేసి కాన్సన్ట్రేటెడ్ గా చదువు. రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది మనకు. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్మార్ట్ స్టడీ. స్టడీ స్మార్ట్ బట్ నాట్ హార్డ్. నేను ఆల్రెడీ మీకు బ్లూ ప్రింట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ బ్లూ ప్రింట్ ఇచ్చాను. స్మార్ట్ స్టడీ అంటే ఏంటమ్మా? హై వెయిటెడ్ చాప్టర్స్. అంటే బాగా స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ ది హై వెయిటెడ్ చాప్టర్స్. ఏ చాప్టర్ నుంచి మనకు ఎన్ని మార్కులు వస్తాయి, ఏ చాప్టర్ నుంచి మనకు ఏ విధమైన క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది నేను మీకు బ్లూ ప్రింట్ లో ఐడియా ఇచ్చాను. కాబట్టి స్టడీ స్మార్ట్ బై ఫాలోయింగ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. అండ్ ద నెక్స్ట్ ఈస్ ద రీసోర్సెస్. అంటే మీ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూ హ్యావ్ టు యూస్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ యూ హ్యావ్ టు యూస్. సో ఐ విల్ టెల్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, రీసోర్స్ మీన్స్ ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ యువర్ టీచర్ ఆల్సో. ఫాలో ఓన్లీ 1 టీచర్. ఏ సబ్జెక్ట్ కి అయినా సరే, మ్యాథ్స్ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా మంది ఏం చూస్తుంటారు, ఇక్కడ చూస్తారు, వేరే దగ్గర చూస్తారు, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు. ఓకే, ఇట్స్ అప్ టు యూ లెర్నింగ్ ఫ్రమ్ డిఫరెంట్ వేస్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, మ్యాథ్స్ లో అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, కన్సెప్ట్స్ అవే కదా, చెప్పేది వాళ్ళే కదా. డిఫరెంట్ టీచర్స్ చెప్తారు కానీ క్వశ్చన్స్ మారుతాయా? లేదు. బట్ ఏమవుతుంది, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అక్కడ ఇక్కడ అదే కన్సెప్ట్ చూసిందే ప్రతిసారి చూసి యు గైస్ ఆర్ వేస్టింగ్ యువర్ టైం. సో కీప్ యువర్ రిసోర్సెస్ వెరీ మచ్ లిమిటెడ్. చూడండి అమ్మా, లిమిటెడ్ గా పెట్టుకోవాలి రిసోర్సెస్. లిమిటెడ్ రిసోర్స్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ కి 2 టీచర్స్ కి మించి ఎక్కువగా ఫాలో అవ్వకండి. అండ్ లిమిటెడ్ బుక్స్ అంటే చాలా డిఫరెంట్ బుక్స్ చేస్తారు. మనం ఫస్ట్ ఫోకస్ ఆన్ SCRT బుక్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్ బుక్స్ ఫాలో అవ్వండి. దాని తర్వాత రీసోర్సెస్ లో వచ్చేసరికి ఇంకొకటి ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే శాంపుల్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్న. సో ఇవి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫర్ మ్యాథ్స్ వి విల్ బి గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే ఆల్ ద సబ్జెక్ట్స్ కి మేము మీకు రీసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాంపుల్ పేపర్స్ అలాంగ్ విత్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సొల్యూషన్స్ we will be providing here. And the next important thing is about the equal study. Sir, what do you mean by equal study? అంటే ఏంటి? ఈక్వల్ స్టడీ మీన్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సైన్స్ లో తోపురవై, సైన్స్ నాకు బాగా వచ్చు అని చెప్పేసి నేను ఫస్ట్ ఒక 3 months సైన్స్ అసలు పట్టించుకోలేదు. మ్యాథ్స్ వీక్ కదా అని చెప్పేసి మ్యాథ్స్ మీదే ఫోకస్ చేస్తూ కూర్చున్నాను. 3 months తర్వాత ఏమవుతుంది? సైన్స్ వీక్ అయిపోతుంది మళ్ళీ. సో ఈక్వల్ స్టడీ అంటే మీరు చదివేటప్పుడు ప్రియారిటైజ్ ద సబ్జెక్ట్స్ ఈక్వల్లీ. వచ్చినా రాకున్నా సరే డైలీ టచ్ చేస్తూ ఉండాలి అన్నిటిని. సో గివ్ ద ప్రియారిటైజేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈక్వల్లీ. నాకు మ్యాథ్స్ తక్కువ వచ్చు కాబట్టి మ్యాథ్స్ కి నేను ఎక్కువ ఇస్తారంటే మిగతా సబ్జెక్ట్ వదిలేస్తున్నట్టు అవుతుంది అన్న. సో గివ్ ఈక్వల్ ప్రియారిటైజేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ విచ్ ఈస్ నోన్ యాజ్ ది ఈక్వల్ స్టడీ. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏముంది ఇక్కడ? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పైన ఉన్న 4 స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. 5th స్టెప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మన దగ్గరికి. సో ఇఫ్ యూ ఫాలో ద ఫస్ట్ 4 రూల్స్ కనుక మీరు ఫాలో అయ్యారా, 5th స్టెప్ ఆటోమేటిక్ గా. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దెన్ నో వన్ ఆర్ గోయింగ్ టు స్టాప్ యూ గైస్. మనం రాసే ఆన్సర్ ఎంత కాన్ఫిడెంట్ గా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుందాం రా భయ్. ఒక క్వశ్చన్ సాల్వ్ చేశారు, నాకు ఆన్సర్ వచ్చింది కరెక్టా కాదా అని డౌట్ఫుల్ గా ఉన్నారు. డౌట్ఫుల్ గా ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళినా కూడా మైండ్ లో అదే తిరుగుతా ఉంటుంది. సో యు ఆర్ నాట్ కంట్రోలింగ్ యువర్ మైండ్ ఈస్ కంట్రోలింగ్ యూ. సో దట్ ఈస్ డిఫరెంట్. ఆ సిచ్యువేషన్ మనకు రాకుండా ఉండాలంటే పైన చెప్పిన 4 స్టెప్స్ ఫాలో అవ్వండి.
యూ విల్ బి మోర్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా వచ్చిందా మనకు, మీ మీద నీకు నమ్మకం ఉందా? సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ గైస్. ప్రతిదీ మనకు సాధ్యమే. ఓకేనా? దీస్ ఆర్ ది 5 tips. ఇఫ్ యూ ఫాలో దీస్ 5 tips, you are going to be the next topper of your school, next topper of your college, and తొందరలో you are going to be the topper of your school. అండ్ మనకు అక్కడ పెద్ద పెద్ద బ్యానర్లో మీ ఫోటోలు ఖచ్చితంగా ఉంటాయి. సో యూ డూ వన్ థింగ్, డూ షేర్ యువర్ బ్యానర్ పిక్చర్స్ విత్ అస్ ఇన్ ఫ్యూచర్. సో మీ 10th అయిపోయాక మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ బ్యానర్ ఫొటోస్ మాతో షేర్ చేయండి. వీ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. సో ఐ వాంట్ యూ టు సీ ఇన్ దట్ బ్యానర్, ఆ టాప్ లిస్ట్లో నీ పేరు ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ యువర్ నేమ్ ఇన్ ద టాప్ లిస్ట్, డూ ఫాలో దీస్ 5 tips. So my dear amigos, that's it for this beautiful session. We'll see you again with one more interesting session. So until that time, take care. Bye bye.